నమస్తే, బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో పాటు ఉన్నారు. జూన్ మాసంలో 12 రాశులకు ఎలా ఉండబోతుందో గురుగారు నుండి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశిస్సులండి. గురుగారు, జూన్ మాసంలో ఈ 12 రాశుల్లో మొదటి రాశి అయిన మేషరాశికి ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? మంచి విషయమే. చక్కని పరిహార మార్గాలు కూడా తెలుసుకోవడం మంచిది. అయితే మనకు ఈ యొక్క జూన్ నెల జ్యేష్ఠ మాసం ఇది. ఈ జ్యేష్ఠ మాసం అనేది మేషరాశి వాళ్ళకి ఈ జ్యేష్ఠ మాసంలో అనేక విధాలుగా అన్ని రంగాల వారికి బాగుంది, కలిసి వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది. అంటే ఈ మేషరాశి వారికి కొంచెం మాట కటువుగా ఉంటుంది, కాకపోతే ఏదైనా వచ్చేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే మనస్తత్వం మేషరాశి వాళ్ళు. అయితే దానివల్ల కొంత ఇబ్బందులు, మాట పట్టింపులు, 10 మందితో ఇబ్బందులు, కాస్త గొడవలు, తగాదాలు, ఇటువంటి మనస్పర్ధలు అధికంగా వచ్చే అవకాశం మాత్రం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాస్తవంగా చెప్పాలంటే ఈ మేషరాశి వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కంటికి సంబంధించి అధికంగా శిరోభారం అంటే తలనొప్పి, హెడేక్ సంబంధించి ఇవి ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో, సంతాన విషయాల్లో కూడా కాస్త ఇబ్బందులు అనేది ఉన్నాయన్నమాట. ఈ నెల తర్వాత వచ్చే నెల కూడా సంతాన విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏదైనా దానికి తగినటువంటి పరిష్కారం చేసుకుంటూ వెళ్తే నష్టం జరగకుండా చిన్న చిన్న సమస్యతో, స్వల్పమైనటువంటి సమస్యలతో పోతుంది. ఎందుకంటే భారీ నష్టం జరిగేదానికన్నా చిన్న సమస్యతో మనం బయటపడతాం. అది అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే మిగతా విషయాలలో ఈ రాశి వారికి బాగుంది. గృహం కొనాలనుకున్నటువంటి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలమైన మాసం. కొనాలనుకున్న వాళ్ళు కొనొచ్చు, కానీ గృహప్రవేశం అయి చేయడానికి అనుకూలత లేదు ఈ మాసంలో. తర్వాత శ్రావణ మాసమే, కానీ ఇప్పుడైతే కొనవచ్చు. కొనే యోగం కూడా ఉందన్నమాట. గ్రహస్థితి అనుకూల వల్ల గృహయోగం ఉంది. కొనాలనుకునే ప్రయత్నం చేసేవాళ్ళు కొనవచ్చు. అది ఇండిపెండెంట్ అయినా సరే, లేదంటే అపార్ట్మెంట్లో అయినా సరే కొనుక్కోవచ్చు. ఈ రాశి వారికి ఎక్కువ శాతం ఏంటంటే తూర్ ఫేస్ కానీ దక్షిణ ఫేస్ కానీ కలిసి వస్తుంది, కొనుక్కోవచ్చు. తర్వాత తదుపరి ఉద్యోగం గురించి ప్రయత్నం చేసేవాళ్ళు ఈ నెలలో ప్రయత్నం చేసుకోవచ్చు. అదే స్వస్థానంలో కానీ, స్వదేశంలో కానీ, లేదంటే విదేశాలకు స్థిరపడాలనుకునే వాళ్ళు కూడా ఆ విధంగా ప్రయత్నం చేసుకోవచ్చు. విదేశీయాన యోగ ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. వెంటనే అయినా జరగచ్చు, లేదంటే వెనక ముందైనా సరే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. 100% అంటే ఇప్పుడు ప్రయత్నం చేసింది తప్పకుండా నెరవేరుతుందన్నమాట. అంటే మనకు గుడ్ టైం, గ్రహాల అనుకూలత, బలం ఉన్నప్పుడు మనం ప్రయత్నం చేసింది ఫెయిల్ కాదనమాట. అంటే మామూలుగా వీళ్ళకి శని దశ నడుస్తుందన్నారు, అయినా ఇబ్బందులు ఏముండవు. శని దశ విదేశాలకు వెళ్ళడం కానీ, ఎక్కువగా జర్నీ చేయడానికి కానీ పూర్తి సహకరించేవాడే శనీశ్వరుడు. అంటే వాళ్ళని ఒక చోట ఉండనివాడు, తిప్పుతూ ఉంటాడనమాట జర్నీ. అంటే అనుకున్నది, ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నాం, దీంట్లో స్థిరపడదాం, బాగుందాము, మనకి ఇక్కడంతా అనుకూలంగా ఉంది అని అనుకున్న వాళ్ళని అక్కడ ఉంచనేడు. అంటే దాన్ని ఏమంటారు, వాళ్ళకు ప్రమోషన్ అనగా ఉండొచ్చు, అంటే ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. ఇట్లా రకరకాలుగా. లేదు ఇక్కడే ఉద్యోగం చేస్తూ ఉన్నారు కదా, అటువంటి వాళ్ళని విదేశాలకు అంటే ఆ కంపెనీ తరపున కూడా విదేశాలకు పంపించే అవకాశం ఉంది. అంటే కంపెనీ ద్వారా వెళ్లాల్సింది తప్పదు కదా, నేను వెళ్ళను అంటే కంపెనీ తీసేస్తుంది. అలా ఆ విధంగా ఏదో ఒక రకంగా సంచారం అనేది జరుగుతుంది. మీరు అన్నట్టుగా ఏలేనాడు శని జరుగుతుంది కదా, ఆ శని ప్రభావమే ఈ విధంగా కూడా అంటే ఈ మాసంలో పాజిటివ్ గానే ఉంటుంది, అనుకూలమే ఉంది. తర్వాత ఈ రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటంటే ఈ మధ్య చూస్తున్నాం కదా, ఈ మధ్య అన్ని అవకతవకలు నడుస్తున్నాయి. మరి మేషరాశిలో ఉన్న రాజకీయ నాయకులకి ఎలా ఉండవచ్చు? మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొంత నష్టాలు అయితే ఉన్నాయి. ఆ నష్టాలు ఏమిటి అంటే 10 మందిలో మాట పట్టింపులు, అవమానాలు,
మనస్పర్ధలు, అందులో స్థాన చలనాలు, మారడాలు, ఏదైనా పార్టీ మారడాలు, ఫిరాయింపులు, జంపులు, ఇలాంటివి కూడా ఎక్కువగా అధికంగా ఉన్నాయి. రెండోది, వీళ్ళకు ఎంత చేసినా కూడా గుర్తింపు అనేది కూడా ఈ నెల కావచ్చు, వచ్చే నెల కూడా కావచ్చు, గుర్తింపు అనుకూలత ఉండదన్నమాట. బాగా కఠినమైనటువంటి సమస్యలు ఉన్నాయి రాజకీయ నాయకులకి, కాబట్టి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఈ కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం కన్నా ముందుగా వీళ్ళు దైవికంగా దైవాన్ని నమ్ముకొని ఏదైనా దానికి తగిన పరిహారం చేసుకోవడం వల్ల ఆ సమస్య అనేది చిన్న సమస్యగా బయలుపోతుంది. అంటే కొట్టేవాడు కొంచెం ఒక రఫ్గా మాట్లాడి వదిలేస్తాడు, అంటే సింపుల్గా పోతుంది. అవి మామూలు కామనే. చిన్న రాయితో కొట్టుకునేదానికి పెద్ద రాయితో కొట్టుకునేదానికి తేడా ఉందిగా. పెద్ద రాయితో ఏంటంటే ప్రాణమే పోవచ్చు, పెద్ద గాయం తగులుతుంది. చిన్న రాయి అంటే మామూలు కామన్. అవన్నీ అలా ఆ విధమైనటువంటి సమస్యలు అయితే అధికంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ వర్షాలు పడుతున్నాయి, ఈ మాసంలో రైతుల పరిస్థితి పాపం ఆ విషయానికి వచ్చేటప్పటికి దేశవ్యాప్తంగా కూడాను నష్టాలే రైతులకి. ఎందుకు రైతులకి నష్టాలు అంటే, ప్రకృతి అనేది అపసవ్య కాల సర్పదోషం వల్ల అధికమైనటువంటి వర్షపాతం, అకాల వర్షపాతం ఆల్రెడీ మొదలైంది. ముందే వచ్చేసింది. మనం ముందు నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం, ప్రతి ఎపిసోడ్లో కూడా చెప్తూనే ఉన్నాం. ఏమని? సునామీలు వచ్చే అవకాశం ఉన్నాయి, ఎక్కువగా వరద ముంపు అనేది అధికంగా ఉంది, నష్టపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయని మనం ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. అదే ఇప్పుడు కూడా అంతే. అయితే ఇంకా కూడా తీరని నష్టాలే ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఉన్న పలానా కొన్ని గ్రామాలు తుడిచిపెట్టుకుపోయేంత చెప్పారు సార్ ఇంతకుముందు మీరు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ వరదలు ఉన్నాయి. విదేశాల్లో అయితే కంపల్సరిగా భారీ నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఈశ్వరికి వర్షపాతం వల్ల అధికమైనటువంటి జన నష్టము, ఆర్థిక నష్టము ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంది. ఓకే సార్. అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, మేషరాశిలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు మేషరాశిలో ఉన్నటువంటి ఈ రాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపార విషయాలకు వచ్చేటప్పటికి కొంత ఉపశమనం కాకపోతే భారీ నష్టాలు ఉండవు. నష్టాలు అయితే ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపార విషయంలోకి వచ్చేటప్పటికి, కాకపోతే కొంత ఉపశమనం కూడా కలుగుతుంది. అంటే ఇటీవల ఈ మధ్యలో నష్టం అనేది జరిగింది, ఇప్పుడు కొంచెం రికవర్ అవుతారు. అలా అనుకూలంగానే ఉంది. అలాగే ఏదైనా వాహనాలు కొనాలి, ఏదైనా వ్యాపారం చేసుకోవాలి అంటే ఎటువంటి వ్యాపారం చేస్తే వీళ్ళకు కలిసి వస్తుంది అనే విషయానికి వచ్చేటప్పటికి, వాహనాలు బిజినెస్ చేయకూడదు. అంటే బిజినెస్ అంటే మన ట్రావెల్స్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళు ఈ నెలలో కొనకపోవడం మంచిది. మామూలుగా ఇండిపెండెంట్ అంటే పర్సనల్గా వాడుకోవడానికి పోతే కొనవచ్చు, బిజినెస్కి పనికి రాదు. అలాగే ఈ వ్యాపారస్తులు మిగతా వ్యాపారాలు ఏదైనా సరే భారీ పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయకుండా, అంటే అప్పు చేసి పెట్టుబడి పెట్టకుండా ఉన్న దాంట్లోనే వీళ్ళు వ్యాపారాన్ని ప్రారంభం చేసుకోవచ్చు. అది కూడా ఈ నెలలో ప్రారంభం చేసుకోవచ్చు. ఓకే. అంటే మేషరాశిలో ఉన్న భార్యాభర్తల మధ్య ఎలా అంటే మోస్ట్ ఇప్పుడు నడుస్తుంది అది, కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే ఆ విషయంలో ఏమిటి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా మనం చెప్పుకుంటూ వస్తున్నామంటే, వాస్తవం 9 గ్రహాలు, వీళ్ళతో పాటు యముడు, వరుణుడు, ఇంద్రుడు అనగా ఏంటంటే 12 మంది సంచారం. అయితే వీళ్ళ యొక్క సంచరించే ప్రభావాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఆకర్షణ ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య ఎక్కువగా మనస్పర్ధలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి భార్యతో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒకరికి ఒకరికి మాట పట్టింపులు, అంటే భర్త అంటే భార్య కోపడడం, అంటే భర్తను లెక్క చేయకపోవడం, తను అంటేనే ఒంటి కాలం మీద లేసే విధంగా ప్రవర్తించడం. అలాగే భార్య అంటే కూడా భర్తకి కోపం రావడం, తను మాట్లాడిన కోపమే,
మాట్లాడకపోయినా కూడా కోపం. కోపమే. అంటే ఏంటంటే మనిషిని చూస్తేనే కోపం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. అంటే ఉద్రేకాలు ఎక్కువగా ఉంటాయి, అధికంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వీళ్ళిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్ళే అవకాశం ఉంది, మాట పట్టింపులు, వీటి వల్ల ఎడబాట్లు జరిగే సమస్య కూడా ఉంది. ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందుకనేసి ఈ రాశి వాళ్ళు, అందులోనూ ఇప్పుడు అపసవ్య కాల సర్పదోషం అనేది జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పుట్టకి లేదా నాగదేవతలు ప్రతిష్ఠ చేసినటువంటి ఇది కానీ, లేదంటే రావి చెట్టు వేప చెట్టుకి ఇద్దరూ కలిసి మన 5 పోగులు 5 కలర్తో కూడుకున్న దారం ఉంటుంది, లేదంటే 9 పోగులు ఉన్నా సరే ఈ యొక్క దారాన్ని 9 చుట్లు రావి చెట్టు వేప చెట్టు ఉన్నదాన్ని చుట్టాలి. లేదు 7 చుట్లైనా సరే ఇద్దరు కలిసి చుట్టాలి. లేదా పుట్టకైనా చుట్టవచ్చు. లేదు నాగదేవతలు ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాలకైనా చుట్టచ్చు. అయితే ఇది మంగళవారం ఉదయం మాత్రమే చేయాలి, లేదంటే కుదరని పక్షాన ఆదివారం చేయాలి. అయితే ఆదివారం ఏమిటి అంటే ఎక్కువ శాతం నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదా, అందుకనేసి పనికిరాదు. తినకుండా ఉంటే చేసుకోవచ్చు. బాగుంది సార్. అదే మేషరాశి వాళ్ళు మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించాలంటే మొత్తం ఓవరాల్గా మేషరాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది, ఏ దైవాన్ని ఆరాధిస్తే బాగుంటుంది? ఇందాక మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఈ రాశి వారికి ఏలేనాటి శని అలాగే సర్పదోష ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సర్పాలకే మంగళవారం కానీ ఆదివారం కానీ ప్రతి ఆదివారం మంగళవారం తిరగడము, లేదంటే వాళ్ళకు ఒకవేళ కుదరని పక్షాన ఈ మంత్రం పఠించడం. ఏమిటి, వీళ్ళ యొక్క భార్యాభర్తల యొక్క బంధం బలపడడానికి, అన్ని విధాలా బాగుండడానికి ఓం వాసుకైచ విద్మహే అనంతనామధేయాయ ధీమహి తన్నో సర్పః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల సర్పానుగ్రహం కలుగుతుంది. అంటే దానికి సంఖ్య ఏమన్నా ఉందా? ఈ మంత్రాన్ని మనకు ఉదయం పూట అయినా సరే, లేదంటే సాయంత్రం సంధ్యా సమయంలో కానీ, వీలైతే 108, కుదరని పక్షాన 5 అయినా చాలు. ఈ మంత్రాన్ని పఠిస్తే మనకు ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది. అంటే ప్రకృతి సహకారం, చెడు అనేది నెగిటివ్ అనేది పోతుంది, మనకు ఒక పాజిటివ్ అనేది కలుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనసు ప్రశాంతత, మనశ్శాంతి, ఈ 2 కలిగాయంటే వాడు అదృష్టవంతులే. చాలా చక్కటి విశ్లేషణ. మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చక్కగా విశ్లేషించారు సార్. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.